టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరకొట్టి 140 కోట్ల మంది ప్రజల కోరికను నెరవేర్చింది. దేశాన్ని సంతోషంలో ముంచెత్తింది. ఐసీసీ ట్రోఫీ కోసం 11 ఏళ్లుగా కొనసాగుతున్న నిరీక్షణకు టీమిండియా తెరదించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 11 ఏళ్లుగా ట్రోఫీ కోసం చూస్తున్న పోరాటాన్ని ముగించింది. కోట్లాది మంది భారతీయులను ఆనందంలో ముంచెత్తింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో విజయం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, చివరి ఓవర్లో విజయం అందించిన హార్దిక్ పాండ్యా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బ్యాట్తో విజయంలో కీలక పాత్ర పోషించిన కింగ్ విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్వింటన్ డికాక్ 39 పరుగులు చేయగా స్టబ్స్ 31 జట్టును ఆదుకున్నారు. దీంతో దక్షిణాఫ్రికా లక్ష్య దిశగా సాగింది. స్టబ్స్ అవుట్ అయ్యేటప్పటికీ దక్షిణాఫ్రికా స్కోరు 8.5 ఓవర్లలో 73 వికెట్లుగా ఉంది. ఈ సమయంలో భారత్ పోటీలోకి వచ్చింది. కానీ సరిగ్గా ఇప్పుడే క్రీజులోకి వచ్చిన క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా అక్షర్ పటేల్ వేసిన 15 ఓవర్లో 2 సిక్స్లు 2 ఫోర్లు బాది 24 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో సమీకరణం 30 బంతుల్లో 30 పరుగులుగా మారిపోయింది. 16 ఓవర్ వేసిన బుమ్రా 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 17 ఓవర్ తొలి బంతికే క్లాసెన్ అవుట్ చేసిన హార్దిక్ పాండ్యా ఇండియాకు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. 27 బంతుల్లో 52 పరుగులు చేసిన అనంతరం క్లాసెన్ అవుట్ అయ్యాడు. ఆ ఓవర్లో పాండ్యా 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం 18వ ఓవర్లో వేసిన బుమ్రా 2 పరుగులు ఇచ్చి జాన్సన్స్ అవుట్ చేశాడు. దక్షిణాఫ్రికా విజయ సమీకరణం 2 ఓవర్లలో 20 పరుగులుగా మారింది. చివరి 2 ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి దక్షిణాఫ్రికాను 169 8 వికెట్లకు కట్టడి చేసింది. 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 176 7 వికెట్ల పరుగులకు చేసింది. అయితే రోహిత్ శర్మ 9 అవుట్, రిషబ్ పంత్ 0కి అవుట్, సూర్యకుమార్ యాదవ్ స్వల్పం 3 స్కోర్కి అవుట్ అయ్యాడు. దీంతో 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో స్టార్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లీ అక్షర్ పటేల్తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఫలితంగా ఓ దశలో 13.2 ఓవర్లలో 106 3 వికెట్లతో నిలిచింది. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 176 7 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు, అక్షర్ పటేల్ 31 బంతుల్లో 47 రన్స్, శివం దూబే 16 బంతుల్లో 27 రన్స్ చేశారు. టీ20లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా విజయం సాధించిన అనంతరం కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది.